ఇక్కడ చదువుతున్న పిల్లలకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుకుంటున్నానండి. ఈరోజు ముఖ్యంగా నాకు ఇక్కడ చాలా నచ్చిన విషయం ఏంటంటే మనకి నీళ్ళు అనేది చాలా ముఖ్యం. కానీ చాలా మంది బయట వాటర్ వాల్యూ తెలియక చాలా మంది వేస్ట్ చేస్తుంటారు. కానీ మనకి ఇక్కడ ఏంటంటే ప్యూర్ వాటర్ ఇవ్వాలనే ఏకైక ఉద్దేశంతో దాతలు ఈరోజు వచ్చి రోటరీ క్లబ్ తరఫున మనకి రోటరీ క్లబ్ నుంచి కొంచెం పెట్టుకోవడం, దాంతోపాటు సత్యనారాయణమూర్తి గారు కానీ వెంకటేశ్వర గారు కానీ వాళ్ళ తల్లిదండ్రులు పేరు మీద ఇప్పటికీ గుర్తుండాలనే ఏకైక ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ రివర్స్ ఆస్మోసిస్ ప్లాంట్ దాంతోపాటు యూవి కూడా అటాచ్ చేసి దాంతో క్రిములు ఏమైనా ఉంటే దాంట్లో బ్యాక్టీరియా ఏమైనా ఉంటే దాన్ని వెంటనే ఆ బ్యాక్టీరియాని చంపే విధంగా చేసి దాని నుంచి వచ్చిన ప్యూర్ వాటర్ని మీకు అందచేయాలని ఏకైక ఉద్దేశంతో వీళ్ళకి రోజు వచ్చారే వాళ్ళకి మనందరం కూడా ఒకసారి చప్పటితోటి కృతజ్ఞతలు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకు చాలా ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే మనకి బయట చాలా మటుకి డయేరియా కానీ ఏ డిసీజెస్ తీసుకున్నా మీకు ఈ రోజుల్లోని ఎక్కువ వాటర్ వల్ల వస్తుంది. వాటర్ కంటామినేట్ అయింది అనుకోండి, కంటామినేషన్ అంటే ఏంటో మీకు చెప్తారు క్లాసెస్ లో. మెయిన్ కంటామినేషన్ వాటర్ ప్యూరిఫికేషన్ లేకపోతే ఈ మధ్యన పొల్యూట్ అవుతుంది వాటర్. అందుకనే మనం ఏంటంటే చాలా రోజుల నుంచి ఏమంటామంటే రెయిన్ హార్వెస్టింగ్ చేయాలి అని అనుకుంటుంటాం. రెయిన్ హార్వెస్టింగ్ అంటే ఏంటి? మనకి రెయిన్ వాటర్ ని స్టోరేజ్ చేసుకోండి కాబట్టి మనం 3 లీటర్స్ అని బెంచ్ మార్క్ పెట్టుకొని తాగాలి. దానికి ఈ రోజు మీరు చదువుకునే దగ్గరే అది విద్యాలయంలోనే వాటర్ బాగుండాలనే ఉద్దేశంతో ఈ ప్రపోజల్ పెట్టినట్టునే ఈ రోజు రోటరీ క్లబ్ నుంచి వచ్చి మేము ఎట్టి పరిస్థితుల్లోని ఈ రివర్స్ ఆస్మోసిస్ ప్లాంట్ పెట్టి బ్యాక్టీరియాను కూడా లేకుండా చేసి పిహెచ్ లెవెల్ ని మెయింటైన్ చేసి, అంటే వాటర్ పిహెచ్ లెవెల్ ఉండాలి, అలాగే పిహెచ్ లెవెల్ ను కూడా చెక్ చేసుకొని మీకు మంచి వాటర్ ఇవ్వాలనే ఏకైక ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ హెడ్ మాస్టర్ గారు కానీ టీచర్స్ కానీ ఇక్కడికి వచ్చిన దాతలు కానీ ఈ విధంగా మీకు సపోర్ట్ చేస్తున్నారంటే మీరు చాలా అదృష్టంగా భావించాలని చెప్పి ఈ సందర్భంగా సవనీయంగా మనం చేసుకున్నాను. ఈ విధంగా సపోర్ట్ చేశారు. మీకు సపోర్ట్ చేసినప్పుడు మీరు కూడా అంతే విధంగా చదివి స్పోర్ట్స్ లో కూడా పాల్గొని ఎట్టి పరిస్థితుల్లోని స్కూల్కి మంచి పేరు తీసుకొచ్చి రేపు రానున్న రోజుల్లోని మీరు ఒకరోజు సంపాదించిన తర్వాత ఎంతో కొంత ఈ స్కూల్కి మళ్ళీ పెట్టవలసిన అవసరం ఉందనేది గుర్తుపెట్టుకోవాలి. అది మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మనకి విద్యాదానం చేసిన వాళ్ళని, అన్నం పెట్టిన వాళ్ళని, మళ్ళీ మనకి జీవం ఇచ్చిన వాళ్ళని, అంటే మనకి ఈరోజు భూమి మీద రావడానికి అవకాశం ఇచ్చిన మన తల్లిదండ్రులను కానీ, మన విద్యాదానం చేసిన గురువుని కానీ, లేకపోతే మనకు అన్నం పెట్టిన వాళ్ళని కానీ ఎప్పటికి కూడా చరిత్రలో మర్చిపోకూడదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ అందరిని పిల్లలు నేను కోరుతుంది ఏంటంటే మనం ఈ నర్సీపట్నానికి పేరు తెచ్చే విధంగా మనం ముందుకెళ్ళాలి. పాములవాక్ లో ఉన్న నర్సీపట్నం ఊరు గురించి ఎంత ఆలోచిస్తారంటే మన చుట్టుపక్కల చాలా మందికి ఐపీఎస్లు అవ్వాలి, ఐఏఎస్లు అవ్వాలి, దాంతో పాటు వృత్తిలోకి రావాలి. కొంతమంది ఐపీఎస్లు ఐఏఎస్లు అవ్వకపోవచ్చు, వాళ్ళు స్పోర్ట్స్ లో అయినా రాణించాలి. నేను నిన్నే చెప్పాను, ఒక స్కూల్కి వెళ్ళాను గుంటుపాల్లో. స్కూల్కి వెళ్ళి లోపలికి వెళ్తే అక్కడ నేను అంటే మన స్టిగ్మా ఎలా ఉంటుందంటే బ్రెయిన్ లోని స్పోర్ట్స్ అనేసరికి అబ్బాయిల వైపు చూసి ఏం బాగా ఆడుతున్నారా అంటాం, అమ్మాయిల వైపు చూడం. కానీ నాకు అక్కడ ఆశ్చర్యం కలిగిన విషయం ఏంటంటే ఒక అమ్మాయి లేసి నేను రెజ్లింగ్ లో గోల్డ్ మెడల్ అని. అసలు రెజ్లింగ్ లో గోల్డ్ మెడల్ ఉంటారని నాకు తెలియదు. అసలు నేను ఆశ్చర్యపోయాను. గుండుపాల్లో ఒక అమ్మాయి లేసి నేను రెజ్లింగ్ లో గోల్డ్ మెడల్ అంటే నాకు చాలా గర్వంగా అనిపించింది. వాళ్ళందరికీ కూడా రెజ్లింగ్ కావాల్సిన కిట్స్ అన్ని నేను వెంటనే ప్రొవైడ్ చేశాను ఇప్పుడు ఆ స్కూల్ కి. నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే స్పోర్ట్స్ లోని రాణించే వాళ్ళకి తల్లిదండ్రులు కొంతమంది చెప్తుంటారు చదువుకోరా ముందు, ఆడుకున్న తర్వాత చూద్దాంలే అని. కానీ పర్ఫెక్ట్ కాన్సన్ట్రేషన్ పెట్టి స్పోర్ట్స్ ఆడిన వాళ్ళకి, డ్యాన్స్ నేర్చుకునే వాళ్ళకి, వీళ్ళందరికీ ఏంటంటే చదువులో కూడా ఐక్యూ పెరుగుతుంది అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే డ్యాన్స్ అని నేను ఎందుకు అన్నానంటే డ్యాన్స్ లోనే మనకి లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ రెండు వర్క్ అవుతాయి. ఎందుకు? 2 కాళ్ళు మూవ్ చేస్తాం, 2 చేతులు మూవ్ చేస్తాం, కవలికలు కళ్ళు మూవ్ చేస్తాం. డాన్స్ మాస్టర్ గారు ఆయన ముందు మాట్లాడితే బాగోదు, ఆ మూవ్ చేస్తాం. సో మనకి ఎక్కడైనా చూడండి మనం ఒక్క చెయ్యే వాడతాం, లేకపోతే లెఫ్ట్ హ్యాండ్ వాడతాం, రైట్ హ్యాండ్ వాడతాం. లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ అంటారు, లేకపోతే రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అంటాం. కానీ డ్యాన్స్ లో మాత్రం మీకు చూస్తే అన్ని అవయవాలు మూవ్ అవుతాయి. దానివల్ల
బ్రెయిన్ రెండు సైడ్లు వర్కౌట్ అవుతుంది మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా. అందుకనే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ అనేది 1 అవర్ అయినా ఉండాలి రోజుకి. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే చదువులో ఆటోమేటిక్ గా మీ పర్సంటేజ్ పెరుగుతుంది. ఇది 100% సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. కాబట్టి మీ అందరినీ కోరుతుంది ఏంటంటే ఇంటికి వెళ్ళామా, సెల్ ఫోన్ పట్టుకున్నామా, సెల్ ఫోన్ లో యూట్యూబ్ ఆన్ చేసామా, యూట్యూబ్ లో వీడియోలు చూసి రాత్రి పడుకున్నాం, మళ్ళీ ఆ వీడియోలో నేర్చుకుంది నేను చాలా నేర్చేసుకున్నానని మీరు సంతృప్తి పడుకోవడం, ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైం. ఎవరైతే 100% చెవంట బాడీకి పడతాదో, బయట గ్రౌండ్ మీదకి వెళ్తాడో, బయటికి వెళ్ళి ఆడుతారో, వాళ్ళకి 100% చదువులో కూడా టాప్ లెవెల్కి వెళ్తారని చెప్పి సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అందుకే మీ స్కూల్ నుంచి నేను ఇక్కడ హెడ్ మాస్టర్ గారిని కూడా కోరుతుంది ఏంటంటే ఇక్కడ లైబ్రరీకి ఏమైనా సపోర్ట్ కావాలన్నా, బుక్స్ కి సపోర్ట్ కావాలన్నా, గేమ్స్ కి సపోర్ట్ కావాలన్నా ప్రైవేట్ గా నా సొంత డబ్బుతో నేను సపోర్ట్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, అన్ని బాగున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరందరూ కూడా 100% దీంట్లోనే ఇన్వాల్వ్ అవ్వాలి. సెకండ్ థింగ్ నేను హెడ్ మాస్టర్ గారిని కోరుతుంది ఏంటంటే కరికులంలోని ఎలక్యూషన్ ఉన్నదో లేదో నాకు తెలియదు. ఎలక్యూషన్ లేకపోతే మాత్రం ప్రతి 1 మంత్ కో 2 మంత్స్ కో ఎలక్యూషన్ ప్రోగ్రామ్ పెట్టి మైక్ ఇచ్చి స్టూడెంట్స్ ని మాట్లాడిపించవలసిందిగా కోరుతున్నాను. దాని మీద ఏంటంటే అది దేశం గురించి కావచ్చు, నర్సీపట్నం గురించి కావచ్చు, ఆస్క్ దెమ్ టు రైట్ దర్ ఓన్ స్టోరీస్. వాళ్ళ ఓన్ స్టోరీస్ రాసి లేకపోతే ఒక డ్రాయింగ్ అయినా గీసి ఆ డ్రాయింగ్ గురించి వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయమనండి. లెట్ దెమ్ థింక్ బై దెమ్సెల్ఫ్, డోంట్ ఇన్సిస్ట్ దెమ్ ఆర్ ఇంటెక్ట్ దెమ్ విత్ సంథింగ్ ఎల్స్. కాబట్టి నేను ఒకటే కోరుతుందంటే మీరు స్పోక్స్ పర్సన్స్ కింద తయారవ్వాలి. మెయిన్ కాన్ఫిడెన్స్ ముఖ్యం. నర్సీపట్నం వాళ్ళు ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడగలుగుతున్నారు అనే కాన్ఫిడెన్స్ చాలా ముఖ్యం. నేర్చుకోవడం వేరు, ప్రాక్టికల్ గా చెప్పడం వేరు. నేను మొన్న ఇండియన్ పార్లమెంట్ లోని మీలాంటి పిల్లలే వెళ్ళి మైక్ పట్టుకొని చాలా చక్కగా మాట్లాడేస్తున్నాను. అంటే కొంతమందికి ఒరైటింగ్ స్కిల్స్ ఉంటాయి, కొంతమందికి ఆడటం స్కిల్స్ ఉంటాయి, కొంతమంది సైక్లింగ్ స్కిల్స్ ఉంటాయి, కొంతమందికి మోటార్ స్కిల్స్ ఉంటాయి, కొంతమందికి ఐక్యూ హై ఉంటుంది, కొంతమందికి సైక్లింగ్ బాగా వస్తుంది, కొంతమందికి కరాటీ, మార్షల్ ఆర్ట్స్, టైక్వాండో ఇలాంటి దాంట్లోకి వెళ్తారు, కొంతమంది రెజ్లింగ్కి వెళ్తారు, కొంతమంది సాఫ్ట్ బాల్, బేస్ బాల్కి వెళ్తారు, కొంతమంది వాలీబాల్, బాస్కెట్ బాల్కి వెళ్తారు, స్విమ్మింగ్కి వెళ్తారు. ఏ దాంట్లో చిన్న టాలెంట్ ఉన్నా కానీ వాడు చదువుతారు. దాంతో పాటు దాన్ని కూడా ప్రోత్సహిస్తే ఈ స్కూల్ వాల్యూస్ కానీ స్కూల్ హై లెవెల్ కానీ ముందుకు వెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటూ, నాకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మొన్న నేను ఒక ఎగ్జాంపుల్, మొన్న స్పోర్ట్స్ డే రోజు చెప్పాను. మీరు యూట్యూబ్ లో చూస్తే ఏమైనా వాల్యూబుల్ వీడియో చూడండి. అదేంటంటే చేతుల దేవి అని చెప్పి మొన్న ఒక ఆమె హ్యాండిక్యాప్డ్ ఉన్నారు, 2 చేతులు లేవు. ఆమె 2 చేతులు లేకపోయినా కాశ్మీర్ లో ఒక చిన్న గ్రామంలో పుట్టి నాకు 2 చేతులు లేవనే కదా అందరూ కూడా నా వైపు చూస్తున్నారు. అంటే ఆమెకి 2 చేతులు లేదండి, ఆ ఇంట్లో ఎవరు పట్టించుకోలేదు. కానీ బయటికి మార్కెట్ లోకి వెళ్తున్నప్పుడు అందరూ ఇలా చూస్తున్నారు, మన విచిత్రంగా చూస్తారు కదా చాలా మంది. ఆమెకి చాలా తక్కువగా అనిపించింది. ఎందుకు అందరూ ఇలా చూస్తున్నారు? కాబట్టి నా వైపు తలెత్తి చూసే విధంగా నేను తయారవ్వాలని చెప్పి ఆమె చాలా కష్టమైన జాబ్ ఎంచుకుంది. ఆ కష్టమైన జాబ్ ఏంటంటే కాళ్ళతోటి ఆర్చరీ నేర్చుకోవడం. బాణాన్ని తీసుకెళ్లి గురి పెట్టాలంటే చేతులతోనే మన పనులు అవ్వదు, చేతులు కోసిపోతాయి. అలాంటిది కాలుతో గురి పెట్టాలని చెప్పి నిర్ణయించుకొని దాని మీద వర్క్ చేసి ఒలింపిక్ లోని గోల్డ్ మెడల్ కొట్టిందంటే చిన్న విషయం కాదు. కాబట్టి నేనేం చెప్తానంటే మీరు ఏమైనా సెల్ ఫోన్ పట్టుకుంటే ఇలాంటి వీడియో తీసుకొని ఇన్స్పిరేషన్ తెచ్చుకోండి. ఒక కాశ్మీర్ లో చిన్న ఊర్లో, చిన్న ప్రాంతంలో, చిన్న గ్రామంలో ఒక వ్యక్తి, ఒక అమ్మాయి 2 చేతులు లేకపోయినా ఫాదర్ ఏమో జస్ట్ చిన్న చిన్న గొర్రెలు కాపరి తను పట్టుకొని తనకున్న డబ్బులు కూడా లేకపోయినా ఆర్చరీని ప్రాక్టీస్ చేసి గోల్డ్ మెడల్ తీసుకొచ్చిందంటే ఈ రోజు 2 చేతులు ఉండి, 2 కాళ్ళు ఉండి, బ్రెయిన్ ఉండి, కళ్ళు కనబడి చక్కగా ఉదయం లెగిస్తే తినేది అరుగుతుంది, అన్ని విధాలుగా బాగున్నాం, అయినా కూడా మనం అచీవ్ చేయకపోతే మన చిన్నతనం అవుతుంది. కాబట్టి మీరు రైట్ ఏజ్ లో ఉన్నారు, రైట్ స్పాట్ లో ఉన్నారు, రైట్ జనరేషన్ లో ఉన్నారు. ఇప్పుడు జెన్ జెడ్ అంటున్నారు. ఈ జనరేషన్ పేరేంటో తెలుసా? జెన్ జెడ్ అంటున్నారు. కాబట్టి ఈ జనరేషన్ చాలా ఫాస్ట్ జనరేషన్, అంటే ఐక్యూ లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది. మనం పుట్టిన 5 ఏళ్ళకి 6 ఏళ్ళకి మా జనరేషన్లో ఎవరికి ఏం వచ్చేది కాదు. ఇప్పుడు 5 ఏళ్ళ కుర్రోడు కూడా అన్ని చెప్పేస్తున్నాడు. కాబట్టి ఈ జనరేషన్ చాలా ఫాస్ట్ ఉంది. కాబట్టి మన గురువులు కూడా మంచి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీకు ఫెసిలిటీస్ కూడా మంచిగా ఉన్నాయి. కాబట్టి
అలాంటి మంచి ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఈరోజు మనకు దొరికాడు, నారా లోకేష్ గారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ ప్రత్యేకంగా ఈ మాట ఎందుకు అంటున్నానంటే, మొన్న ప్రైమ్ మినిస్టర్ గారు కడప వచ్చారు. కడప వస్తే ప్రైమ్ మినిస్టర్ గారు కర్నూలు వచ్చారు. కర్నూలు వచ్చారు. కర్నూలు హెలికాప్టర్ దిగినట్టే అక్కడ మీ డ్రెస్లు వేసుకుని 10 మంది స్టూడెంట్స్ నిలబడి ఉన్నారు. నేను ఆశ్చర్యపోయాను. ప్రధానమంత్రి గారికి ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వడం కష్టం, అలాంటిది ఆ 10 మంది గవర్నమెంట్ స్కూల్ నుంచి స్టూడెంట్స్ నిల్చోబెట్టారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు. నేను ఆయన అడిగాను, ఎందుకన్నా వీళ్ళందరూ అంటే, లేదు తను స్టేట్ లో పెయింటింగ్ ఫస్ట్ వచ్చాడు, తను వాలీబాల్ ఫస్ట్ వచ్చాడు, తను సైన్స్ లో ఫస్ట్ వచ్చాడు. అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళందరినీ తన ఓన్ సిస్టర్స్ లాగా, తమ్ముళ్ళలాగా తీసుకొని తన బస్సు ఎక్కించుకొని ప్రధానమంత్రి దగ్గర తీసుకెళ్లి ఫోటో తీపిస్తే ఇంకా బాగా చదువుతారని ఆలోచించే ఎడ్యుకేషన్ మినిస్టర్ మనకు దొరకడం అదృష్టంగా భావించాలి. అందుకనే మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, మీరు ఎట్టి బస్సులో చదివితే చాలు, స్పోర్ట్స్ లో ఉంటే చాలు, ఎంకరేజ్ చేసే గవర్నమెంట్ ఉండడం, ఎంకరేజ్ చేసే టీచర్లు ఉండడం, ఎంకరేజ్ చేసే సొసైటీ ఉండడం. సొసైటీ అంటే ఇలాంటి రోటరీ క్లబ్ ఇలాంటి వాళ్ళు అనమాట. సొసైటీలో మంచి పనులు చేసే వాళ్ళు ఉండడం, అది మన నర్సీపట్నం అదృష్టం. అది ఫస్ట్ నుంచి నర్సీపట్నం ప్రజలకి బ్లడ్ లో ఉంది సేవ చేయడం అనేది. నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, డబ్బులు ఉంటే 10 రూపాయలు సేవ చేయడానికి పెడతారు. అలాంటి ఎకో సిస్టమ్ లో మనం అందరూ ఉండడం అనేది 100% మన అందరూ కూడా గర్వపడాలి. అందుకే నర్సీపట్నంలో పుట్టినందుకు నాకు కూడా ఎప్పుడు కూడా గర్వంగా అనిపిస్తుంది అని చెప్పి, ఇండిగో ఫ్లైట్ లో మన గవర్నమెంట్ స్కూల్ నుంచి స్టూడెంట్స్ అందరూ సుమారు 100 మంది అందరూ కూర్చొని ఉన్నారు. అలాగా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపెట్టి ఢిల్లీకి తీసుకెళ్లి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, ఏ కోర్సెస్ కూడా ఇన్వాల్వ్ చేయడం. ఇలాగ నేను ఏమంటున్నానంటే, చాలా మంది రాజకీయ నాయకులు వస్తారు. ఇప్పుడు అయన్ ఫాత్ గారిని ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇక్కడికి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాడు, కామ్గుంటే అయిపోతుంది. కానీ నా టైంలో డిగ్రీ కాలేజ్ రావాలి, ఐటీఐ కాలేజ్ రావాలి, ఇంజనీరింగ్ కాలేజ్ రావాలి, పాలిటెక్నిక్ కాలేజ్ రావాలి. ఇలా వస్తే అందరికి ఫ్యూచర్ జనరేషన్ బాగుంటుంది. అలా ఆలోచించే పొలిటీషియన్స్ అరుదుగా ఉంటారు. అలాగే మన నారా లోకేష్ గారు ఉన్నారు కాబట్టి కొంచెం మీరు ఆలోచించి, మీరు జాగ్రత్త కాన్సన్ట్రేషన్ పెట్టి, ఏమన్నా అవసరం అయితే మీ హెడ్ మాస్టర్ వాళ్ళు చెప్తారు, దాన్ని మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటూ, జై హింద్. మిగతా కార్యక్రమం